ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈ రోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. అదే తిమోతి కెల్లర్ రాసిన ద రీజన్ ఫర్ గాడ్. ఈ ఆధునిక ప్రపంచంలో విశ్వాసానికి ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్నలను ఈ పుస్తకం ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం. ఇది కేవలం పుస్తకం కాదు, అటు నమ్మేవాళ్లకి ఇటు నమ్మని వాళ్లకి మధ్య జరిగే ఒక పెద్ద చర్చ అన్నమాట. అమెరికాలో నమ్మండి, ఏకంగా 86% మందికి ఏదో ఒక మత విశ్వాసం ఉందట. ఆశ్చర్యంగా ఉంది కదా. కాని ఈ నెంబర్ వెనుక ఒక పెద్ద టెన్షనుంది. ఒకవైపు ఇంత బలమైన నమ్మకం, మరోవైపు అంతే బలమైన సందేహాలు. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్లోనే కెల్లర్ తన పుస్తకాన్ని మొదలుపెడతాడు. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఇంత సైన్స్, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో అసలు దేవుణ్ణి నమ్మడానికి అడ్డంకిగా ఉన్న పెద్ద సవాళ్లేంటి? తిమోతి కెల్లర్ తన పుస్తకంలో సరిగ్గా ఈ ప్రశ్నతోనే తన విశ్లేషణను స్టార్ట్ చేస్తాడు. ఈ పుస్తకంలో మొదటి భాగం పేరు ద లీప్ ఆఫ్ డౌట్, అంటే సందేహంతో వేసే అడుగు. ఇక్కడ కెల్లర్ దాక్కోడానికి అస్సలు ప్రయత్నించడు. సూటిగా, సుత్తి లేకుండా విశ్వాసం మీద వచ్చే అన్ని కఠినమైన ప్రశ్నలను నేరుగా ఎదుర్కొంటాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ ప్రశ్నలేవీ ఆయన ఊహించి రాసినవి కావు. నిజంగా న్యూయార్క్లోని మాన్హాటన్లో తన చర్చికి వచ్చేవాళ్లు, అంటే వాళ్లలో అస్సలు నమ్మకం లేనివాళ్లు అడిగిన ప్రశ్నలే ఇవి. సో ఇదేదో థియరీ క్లాస్ కాదు, రియల్ లైఫ్ డిస్కషన్ అన్నమాట. కెల్లర్ ప్రస్తావించిన మొట్టమొదటి పెద్ద సందేహం, ప్రపంచంలో ఇన్ని వేల మతాలున్నాయి కదా, మరి ఒక్కటే నిజమైన మతమని ఎలా చెప్పగలరు? ఈ ఒక్క పాయింటే చాలామందిని విశ్వాసానికి దూరం చేస్తుంది కదా. ఇక తర్వాత వచ్చేది బహుశా మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ప్రశ్నే. నిజంగా మంచి దేవుడే ఉంటే ఈ లోకంలో ఇంత బాధ, ఇంత కష్టమెందుకుండాలి? ఇది కేవలం ఫిలాసఫీకి సంబంధించిన ప్రశ్న కాదు, చాలామంది గుండెల్ని పిండేసే ప్రశ్న. మరో బలమైన విమర్శ ఏంటంటే, అది మతం పేరుతో జరిగిన అన్యాయాల గురించి. చరిత్రలో చర్చ్ వల్ల జరిగిన ఎన్నో దారుణాలకు బాధ్యత ఎవరిది? ఆ గతం దాని విశ్వసనీయతను ప్రశ్నించదా? ఇక ఈ కాలంలో చాలా కామన్గా వినిపించే మాట, సైన్స్ పెరిగాక దేవుడి అవసరమేముంది? సైన్స్ ఇప్పటికే క్రైస్తవత్వాన్ని తప్పని నిరూపించలేదా? ఈ రెండింటి మధ్య ఉన్న గొడవ గురించి కెల్లర్ ఏం చెప్తాడో చూద్దాం. సరే, ఇన్ని సందేహాలను, ప్రశ్నలను డీల్ చేశాక పుస్తకం ఒక పెద్ద టర్న్ తీసుకుంటుంది. ఇప్పటిదాకా డిఫెన్స్లో ఉన్నట్టు అనిపించినా ఇక్కడ్నించి అఫెన్స్లోకి వెళ్తుంది. అంటే విశ్వాసానికి కారణాలు చెప్పడం మొదలవుతుంది. ఇంట్రెస్టింగ్గా కెల్లర్ పుస్తకం మధ్యలో విరామం అని ఒక చాప్టర్ పెట్టాడు. అచ్చం మనం సినిమా మధ్యలో ఇంటర్వెల్ చూసినట్టు. ఈ విరామం సందేహాల నుంచి నమ్మకానికి గల కారణాలను చెప్పడానికి ఒక క్లియర్ సిగ్నల్ అన్నమాట. ఇక పుస్తకం రెండో భాగం పేరు ద రీజన్స్ ఫర్ ఫెయిత్, అంటే విశ్వాసానికి కారణాలు. ఇక్కడ మొత్తం స్ట్రాటజీ మారిపోతోంది. సందేహాలకు సమాధానం చెప్పడం నుంచి అసలు నమ్మడానికి గల బలమైన కారణాలేంటి అని చెప్పడం మొదలవుతుంది. ఈ రెండో భాగంలో కెల్లర్ ఒక బిల్డింగ్ కట్టినట్టు తన వాదనను ఒక్కొక్కటిగా పేరుస్తాడు. ఉదాహరణకు, దేవుడు ఉన్నాడని చెప్పే ఆధారాలు, అసలు పాపమంటే ఏంటి, శిలువ కథ వెనుక ఉన్న అర్థం, ఇంకా పునరుత్థానం జరిగిందా లేదా, ఇలాంటి విషయాలన్నింటినీ చాలా లోతుగా చర్చిస్తాడు. కెల్లర్ వాదనలో ఒక చాలా ముఖ్యమైన పాయింటుంది. అదేంటంటే, మతంకి సువార్తకి మధ్య ఉన్న తేడా. చూడండి, పుస్తకం ప్రకారం మతం అంటే మనం రక్షింపబడటానికి ఏమేం చేయాలో చెప్పే ఒక రూల్ బుక్ లాంటిది. ఇది పూర్తిగా మన ప్రయత్నాల మీద ఆధారపడి ఉంటుంది. కాని సువార్త అంటే ద గాస్పెల్ దీనికి పూర్తి ఆపోజిట్. ఇది మనకోసం దేవుడు ఇప్పటికీ ఏం చేశాడో చెప్తుంది. ఒకటి మన పని, ఇంకొకటి దేవుడి కృప. ఈ తేడా చాలా చాలా ముఖ్యం. సో ఫైనల్గా చూస్తే ఈ పుస్తకం రెండు రకాల వాళ్లకు ఉపయోగపడుతుంది. ఒకవైపు నమ్మేవాళ్లకి తమ నమ్మకాన్ని ఎలా వివరించాలో నేర్పిస్తుంది. మరోవైపు సందేహాలున్న వాళ్ల ప్రశ్నలను చాలా గౌరవంగా తీసుకుని వాటికి సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ పుస్తకం ఎవరికోసం రాశారు అని అడిగితే పబ్లిషర్సే ఇలా చెప్తున్నారు. నాస్తికులు, అజ్ఞేయవాదులు, ఇంకా సందేహవాదులను దృష్టిలో పెట్టుకుని రాశారు అని. దీన్ని బట్టే మనకర్థమవుతుంది ఇది కేవలం నమ్మేవాళ్లకోసం కాదు, అందరితో మాట్లాడటానికి రాసిన పుస్తకమని. చివరగా పుస్తకం మన ముందు ఒక పదునైన ప్రశ్ననుంచుతుంది. ఒకవేళ దేవుణ్ణి నమ్మడానికి ఒక లీప్ ఆఫ్ ఫేత్ అవసరమైతే, మరి దేవుణ్ణి నమ్మకపోవడానికి కూడా ఒక రకమైన లీప్ అవసరమవుతుందా? అంటే దేవుడు లేడని నమ్మడం కూడా ఒక నమ్మకమేనా? ఆలోచించండి. విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.